మహాభారత పురాణాల్లో ప్రసిద్ధుడైన ఒక శక్తివంతమైన అవతార పురుషుడు విష్ణుమూర్తి యొక్క 5వ అవతారంగా పరశురాముడు. యుద్ధ కళల్లో, ఆయుధ సాధనలో, శత్రు నాశనంలో పరాకాష్ఠకు చేరిన ఓ అవతార పురుషుడు పరశురాముడు. ఒక బ్రాహ్మణుడైన జమదగ్ని మహర్షికి మరియు క్షత్రియ వంశానికి చెందిన రేణుకాదేవికి జన్మించాడు. ఈ కారణంగా ఆయన బ్రాహ్మణ తత్వంతో పాటు క్షత్రియ లక్షణాలు కూడా ఉన్నాయి. ఆయన భార్గవరాముడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందినాడు. పరశురాముడు చిన్నతనంలోనే వేదాలు అభ్యసించాడు, ధర్మం గురించి తెలుసుకున్నాడు. మరోవైపు ధైర్యం, శౌర్యం, ఆయన పరాక్రమం, ఎనలేని సాహసం. తన తండ్రి అయిన జమదగ్ని యొక్క ఆశ్రమంలో తండ్రి పక్కన కూర్చుండి వేదాలు విని వాటిని ఆలోచించడం మొదలుపెట్టాడు. చిన్నతనంలోనే వేదాలు, యజ్ఞాలు, బ్రహ్మజ్ఞానం నేర్చాడు. కానీ అదే సమయంలో ఆయుధాలపై ఆసక్తి పెరిగింది. తన తండ్రిగారైన జమదగ్ని మహర్షి యొక్క ఆశీస్సులతో పరశురాముడు శివుని కొరకై తపస్సును ఆరంభించాడు. ఈ బాల పరశురాముడి యొక్క కఠోరమైన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరశురాముడి యొక్క భక్తికి మెచ్చి పరశు అనే ఆయుధాన్ని వరంగా ఇచ్చాడు శివుడు. అప్పటి వరకు ఉన్న భార్గవరాముడు పేరును పరశురాముడుగా మార్చి ప్రసిద్ధి చెందాడు. పరశురాముడు తల్లిదండ్రుల పట్ల అత్యంత విధేయత కలవాడు. వీరి చరిత్రలో ఓ సంఘటన ఉంది. తండ్రి జమదగ్ని తల్లి రేణుకను పరీక్షించేందుకు ఆమెను సంహరించమని జమదగ్ని తన పుత్రులను అడగగా వారెవరు కూడా ముందుకు రాలేదు. నిస్సంకోచంగా పరశురాముడు ముందుకు వచ్చి తండ్రి యొక్క ఆజ్ఞను పాటించాడు. తరువాత తండ్రి సంతోషంగా ఇచ్చిన వరముల చేత తన తల్లిని, అన్నదమ్ములను బ్రతికించుకున్నాడు పరశురాముడు. తన బాల్యం నుంచే ధర్మాన్ని రక్షించే శక్తిగా ఎదిగాడు పరశురాముడు. అన్యాయాన్ని సహించని స్వభావం చిన్నతనం నుండి కనిపించేది. అతి చిన్న వయసులోనే తపస్సును మరియు యోగ సాధనలో రుచి పెంచుకున్నాడు. వనాల్లో తండ్రితో కలిసి తపస్సు చేసిన ఘట్టాలు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తాయి. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు అనే రాజు సైన్యంతో కలిసి అడవుల గుండా ప్రయాణంలో ఉన్నారు. అప్పుడు వాళ్లకు తీవ్రమైన ఆకలి దప్పికలు వేశాయి. పక్కనే ఉన్న జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. అక్కడికి సైన్యంతో పాటు రాజు వెళ్ళారు. జమదగ్ని మహర్షిని కలిసిన రాజు మా దప్పికలు, ఆకలి దప్పికలు తీరే ఉపాయాన్ని వివరించమని చెప్పారు. వెంటనే జమదగ్ని మహర్షి బ్రహ్మ వరము చేత పొందినటువంటి కామధేనువును ప్రార్థించాడు. ఆ కామధేనువు అందరికీ, సైనికులందరికీ కూడా సరిపడే భోజనంతో పాటు పంచభక్ష పరమాణాలు అందించింది. ఇలాంటి విచిత్రాన్ని చూసిన ఆ కార్తవీర్యార్జునుడు, ఇది కదా మా రాజ్యంలో ఉండవలసింది, ముని వద్ద కాదు, ఇది మా దగ్గర ఉండాలని దురాశతో కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువు లాక్కెళ్ళాడు. కార్తవీర్యార్జునుడు మహాబలశాలి, 1000 చేతుల బలవంతుడు. కానీ ఈ అన్యాయాన్ని సహించలేడు పరశురాముడు. కోపోద్రిక్తత పెంచుకున్నాడు. వీరోచితంగా పోరాడి కార్తవీర్యార్జునుడిని నరికి చంపాడు పరశురాముడు. ప్రతీకారంగా కార్తవీర్యుని కుమారులు జమదగ్ని మహర్షిని హత్య చేశారు. ఆ ఘటన పరశురాముని మనసులో తీవ్రమైన కోపాన్ని రేపింది. భూమండలంపై ఉన్న ప్రతి క్షత్రియుణ్ణి చంపడం మొదలుపెట్టాడు పరశురాముడు. ఇలా భూమండలం అంతా కూడా 21 సార్లు క్షత్రియుల రక్తంతో శుద్ధి చేశాడు పరశురాముడు. పరశురాముడు చిరంజీవుడు. ఆయనను మరణం తాకదు. ఇప్పటికీ ఆయన జీవించి ఉన్నాడని విశ్వాసం. మహాభారతంలో భీష్ముడు, కర్ణుడు వంటి యోధులకు గురువుగా ఆయనకు పేరు ఉంది. దశావతారాల్లో 5వ అవతారంగా పరశురామ అవతారం ఎంతో ప్రసిద్ధి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు మన చిత్రకళా లోకంలో ఎన్నో చూడవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.